చిన్నది కాదు కదా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతనికి ఏం తగిలిందండి? నాచు. ఏ నాచు? నాచు ఎక్కడుంటది? మొక్కలకు పట్టి ఉంటది. ఆ మొక్కలు ఎక్కడుంటాయి? పైన ఉండవు. చాలా లోతుగా ఉంటాయి మొక్కలు. అంటే అతని బాడీకి స్పర్శ తెలుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. తెలుస్తుంది. అంతే తప్ప అతను కళ్ళిప్పేసి నీటిలో ఒక ఏదో మహర్షులు పాత సినిమాలో తీస్తారు చూసారా? నీటిలో ఇలా జపాలు చేసుకొని నీటిలో అలా దిగుతున్నట్టుగా, కళ్ళిప్పినట్టుగా, ఆక్సిజన్ వెళ్ళిపోతున్నట్టుగా అలా కాదు కదా మన పర్సన్. దేవుడు అలా దించలేదు కదా ఇక్కడ. పడేశాడు, అతను వెళ్ళిపోతున్నాడు అంతే. ఈ నాచంతా పట్టుకొని ఇలా నాగినప్పుడు మన ఇంటికి చిన్న పిల్లలు చూడండి, మనం ఎత్తుకున్నప్పుడు ఇవన్నీ ఇలా పీకేస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు వాళ్ళతో పాటు మనం ఎలా నుంచుంటామా? మనకు నొప్పి వస్తుందని మనం ఇలాగా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం చూసుకున్నప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడంట? ఆ పర్వతాలు కూడా తన యొక్క బాడీకి తగులుతున్నాయంట. తన శరీరానికి తెలుస్తుంది భూమిలో ఏం తగులుతున్నాయి, ఏం తగలట్లేదని తన శరీరానికి తెలుస్తుంది. మనకు అబ్జర్వేషన్ తెలీదా? స్కిన్ అంటే ఇది కూడా ఒక జ్ఞాన గ్రంథ ఇదని తెలుసు కదా! పంచేంద్రియాలు ఇది కూడా ఒకటనే విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్పర్శ అతనికి క్లియర్‌గా తెలుసు. ఇక అక్కడి నుంచి అతన్ని చాప మింగడం అనేది కూడా జరిగిందని తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాము ఒక జంతువుని మింగిందంటే ఇంచుమించు చెట్టుకి దగ్గరగా మింగుతుంది. ఎందుకంటే దానికి కడుపులో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గబగబా చెట్టు చుట్టుకొని అది లోనున్న జంతువో మనిషో ఇరుపుకొని తింటూ ఉంటుంది. అదేమవుతుంది కొన్ని రోజులు పోయాక అది ఒక 1 అవర్ 2 అవర్ ఎంతో టైంకి అది దాని బాడీలో కరిగిపోద్ది. మనం తిన్నది కూడా కరిగిపోతుంది కదా! మరి చేపకు కరగదా? చేపకు కూడా కరిగిపోద్ది. మనిషి కడుపులోని ఇంత గాలి పేగులో పడితేనే ఇప్పుడు అన్ని మనిషికి ఇదే ప్రాబ్లం కదా! ఏంటిక్కు? గ్యాస్ట్రిక్కా? ఇంట్లో గ్యాస్ అన్న అయిపోతుంది కానీ బాడీలో గ్యాస్ అవ్వట్లేదు. ఎక్కడ చూసినప్పుడు గ్యాస్ ప్రాబ్లం. కొంచెం గాలి నీ కడుపులో ఉన్న పేగుల్లో ఉంటేనే నీకంత ఉక్కిరిబిక్కిరైపోయి నాకు గ్యాస్ పెయిన్ వచ్చేస్తుంది, అక్కడొచ్చేస్తుంది అంటూ ఉంటామే గ్యాస్ పెయిన్ వస్తుందని చెప్పేసి. అలాంటిది ఒక మనిషిని భారీ చేప మింగేసిందనంటే గనక అది తింటున్న వస్తువులో ఇంత ఉందా? ఇంత పెద్ద మనిషి పోనీ 6 అడుగులు కాకపోయినా 3 అడుగులు వేసుకోండి. అంత మనిషిని ఆ చేప మింగేసిందంటే చేపకు ఊపిరి ఆడుతుందా? చేపకు ఇబ్బందిగా ఉండదా? చేప కడుపులో పేగులు ఉండవా? మనం తెచ్చుకొని క్లీన్ చేసిన చేపనే మనం చూడట్లేదా? దాని కడుపులో ఎంత డస్ట్ ఉంటుందో, దాని పేగులు దానికున్నాయి. అది మనకి డస్ట్ కింద ఉంటుంది. అవునా? ఫిష్ మార్కెట్‌లో చూస్తాం. అది క్లీన్ చేసినప్పుడు దాని యొక్క ఆ డస్ట్ అంతా తీస్తారు. అది డస్ట్ కాదది. దానికి ప్రాణాలు పోసే పేగులు, దానికి ప్రాణాలు పోసే కిడ్నీలు, లివర్‌లు. మనం తినడం కోసం దాన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నాం. దాని యొక్క స్టమక్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాం. అది కోడైనా, మేకైనా, చేపైనా ఏదైనప్పటికీ కూడా. అది వేస్ట్ అని మనం అనుకుంటున్నాం. కానీ అది ప్రాణం పోసే ఆయుధాలు ఆట్లికి. మరి మనిషి ఇబ్బందికరంగా ఉండడా? ఎలా తిరుగుతాడు లోన? లేకపోతే లోన మోకాళ్ళేసి చేతులు పైకెత్తుకొని చక్కగా కూర్చుంజడానికి ఏమైనా బెడ్రూమా, ఏమైనా పెద్ద హాలా, లేకపోతే ఏసీకి మనకి పైన ఏసీ అంటే గాలి తగిలి ఏసీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సీలింగ్‌కి మనకి ఉన్నంత ఎత్తు ఉందని అనుకుంటున్నారా? దాని కడుపు అలాగా కడుపులో ఉండాల్సినవి కడుపులో ఉండవా? దానికైనా, మనిషికైనా, జంతువుకైనా? కనీసం ఆ జిగురన్న ముక్కుల్లోకి వెళ్ళిపోదా? ఆ వాటర్ ముక్కుల్లోకి వెళ్ళిపోదా? పైన ఉన్నాడా? మనిషి చనిపోలేదని అనుకోవడానికి? పర్వతాలు తగులుతున్నాయంట. నాచు తగులుతుందనంట. పోనీ మీరు అనుకున్నట్టుగా మనిషి రిచ్‌గానే ఆ గాలాడక చచ్చిపోవడం ఉందా? చేపలో కూడా మరి ఇక్కడ బ్రతికున్నాడని ఉంది కదండీ! సముద్రపోటున వచ్చాడు, బ్రతికున్నాడు. నినివే పట్టణం వెళ్లారు. నినివే పట్టణంలో సువార్త అంతా చేశారు అని ఉంది కదా! ఉండొచ్చు. ఆయన దేవుడు. ఆయన దేవుడు, మనిషి కాదు. నేను చెప్తుంది దేవుడి చరిత్ర, మనుషుల చరిత్ర కాదు. మీరు వింటుంది దేవుడి కోసం, మనుషుల కోసం కాదు. దేవునికి ఏమైనా అసాధ్యమైనది కలదా? దేవుని సమస్తమును సాధ్యమే. ఎలా బతుకుతాడు అలాగా? చాలా చిత్రంగా ఉంది కదా! అలా ఎలా బతుకుతాడు? 3 రోజులైపోయినా లాజర్‌ని లేపలేదా? బయటుంటే బాడీ కుళ్ళిపోదా? కట్టేసిన 3 రోజుల తర్వాత 4గో రోజు వచ్చి లాజర్ లేపినప్పుడు అది జరగగలిగింది, అది నమ్మగలిగింది. దానికోసం మీరు ప్రసంగాలు వింటున్నారు, చెప్పుకుంటున్నారు గానీ, అతనిలోకి ప్రాణం వచ్చిందంటే నమ్ముతున్నారు గానీ, ఇది నమ్మలేకపోతున్నారా? పైన జరిగింది కాబట్టి అందరూ చూసారు కాబట్టి చెప్తున్నా. ఇది లోన జరిగింది కాబట్టి, సముద్రపు లోన జరిగింది కాబట్టి ఎవరికీ తెలియట్లేదు కాబట్టి చెప్పుకుంటున్నారు. తడుతుకిమి అనగానే చిన్నది లెగలేదా?
ఆ పిల్లని చచ్చిపోయిందేటి పడుకుంది. చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు నిద్రించుచున్నారనే అన్నారు. బతికున్నారు రండనట్లే. మన దృష్టిలో చనిపోయారు. శాశ్వతమైన నిద్ర ఇంకోసారి ఉంటది. వస్తున్నాడు ఆయన కంగారు పడక్కర్లేదు. ఈ బాడీ ఉన్నసేపే భూమి మీద చూసుకోవాలి మనం. రైట్‌లో ఉన్నామా? రాంగ్‌లో ఉన్నామా? ఏ లైన్‌లో వెళ్తున్నాం మనం చూసుకోవాలి. నిన్ను ఎవరేమనుకుంటున్నారన్నది కాదు. నువ్వు ఎలాగున్నావు? దేవునితోటి ఎలాగున్నావు? నువ్వు ఆయన ఎలా ఉన్నావు? నీకు దేవునికే తెలుసు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు వెళ్ళి మనుషులతోటి కలిసే మనుషులతోటి ఎలా ఉన్నావు? ఆళ్ళకి నీకు జరిగిన సంభాషణ బట్టి నీకు ఆళ్ళకి తెలుస్తా ఉంటది. నువ్వు మంచోడివి కాదని ఒకళ్ళు అన్నంత మాత్రాన నువ్వు చెడ్డోడివైపోవు. నువ్వు చెడ్డోడివని అన్నంత మాత్రాన మంచోడివైపోవు. ఒక్కోసారి 10 మందిలో తిరగాల్సొస్తది. 10 మందిలో మాట్లాడాల్సొస్తది. ఒక్కొక్కసారి రాని నవ్వు నవ్వాల్సొస్తది. ఒక్కోసారి నటించాల్సొస్తది. ఒక్కోసారి ఆ మంచి చెడు ఏదో కోపతాపాలుగున్నా ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని పలకరించుకోవాల్సి వస్తూ ఉంటది. అంత మాత్రాన చూపుతో చూసిన ప్రతీది తప్పుగా అంటకట్టేయడమే. అలా అంటగడతడం అంటే రోగం నీకే ఉంది. పచ్చ కవర్లొచ్చినోడికి లోకం అంతా పచ్చ కనబడినట్టుగా అందరూ పచ్చ పచ్చగున్నారంటే నీలో పచ్చనైన జబ్బేదో ఉంది. నీ బ్లడ్ రెడ్‌గా లేదు. గ్రీన్‌గా ఉందని అర్థం. అందరికి అన్నీ బానే కనబడతాయి. నువ్వు వేసుకునే ఈ యొక్క దరిద్రమైన మైండ్ ఉంది చూసారా? చండాలమైన మైండు నువ్వు చూసే ఆలోచన అలా ఉంటది. నువ్వు ఆలోచించే ఆలోచన అలా ఉంటది. ముందు నువ్వెలాగున్నావో, నీ బ్రతుకెలా ఉందో చూడు. ఎప్పుడు ఎదుటోళ్ళ పేర్లు పెట్టడం, చుట్టాలకి, పట్టాలకి బాగుంటే ఇది చేయడం. ఒక్కరిని మనం ఎంత విమర్శించాం అన్నది కాదు. ముందు మనం ఎలాగున్నా నమ్మండి. ముందు మనం ఎలా ఉన్నాం, మన కుటుంబాన్ని ఎలా పెట్టుకున్నామని మనకు మన జీవితాల మీద నమ్మకం కలిగుంటే, మనం మన ఫ్యామిలీని చక్కగా నడిపించుకోగలిగితే, ఒక్కళ్ళ కోసం అసలు ఆలోచించే చించం. మీకు తెలుసా? పనున్నవాడు ఆళ్ళు పట్టించుకోడు. పనికిమాలోళ్ళ కింద చూస్తారు. వీళ్ళు వాళ్ళకి పిచ్చోళ్ళకి కనబడతారు. వాళ్ళు వీళ్ళకి పిచ్చోళ్ళకి కనబడతారు. హ్మ్. చెప్పాల్సిన ఆళ్ళు చెప్పుకుంటానే ఉంటారు. ఆళ్ళు ఆగరు. ఆళ్ళ బుద్ధులు అలాంటియి. అయన్నీ మనకనవసరం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇది మనకవసరం. ఎందులోనైనా. యజమానికి సరిగ్గా వర్క్ చేయకుండా నెల అవ్వగానే జీతం ఇయ్యి, ఇంకా జీతం ఇవ్వలేదే అని అన్నామనుకో అడుగు మీద చేసుకొని ఏమంటాడు? తొడ, మెడ 2 కూడా తీసేస్తాడు. తర్వాత ఉద్యోగం కూడా తీసేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ ఎలాగా ఉండాలి ఇది చేయాలి. ఫస్ట్ దేవుడు చెప్తున్నాడు నమ్మకం. ఆ చిన్నదాన్ని బ్రతికించలేదా? లాజరుని బ్రతికించలేదా? హ్మ్. ఇంకా వెళ్ళిపోతున్న అనేక మందిని బ్రతికించలేదా? యేసు ప్రభువారు నిజానికి నిజంగా మాట చెప్పాలంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడ్డ తర్వాత, ఆయన లేచిన తర్వాత అనేక మందిని నిద్రించిన శవాలు లెగిసాయి. కొన్ని సంవత్సరాలయిపోయినా శవాలు లెగిసాయి గానీ, యోనా చచ్చిపోతే లెగలేడా? యోనా చచ్చిపోతే దేవుడు ప్రాణం ఇవ్వలేడా? అదంతా పక్కన పెట్టండర్రా. ఇప్పుడు భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా కొన్ని కోట్ల మంది ఏటి నాకు తెలీదు. ఎంతమంది చనిపోయారో. మరాయన రెండవ రాకడకొచ్చినప్పుడు ఆయన అందరిని కూడా లేపుతానంటున్నాడు కదా! మరప్పుడు కూడా ప్రాణం పోసాడు కదా! ఇప్పుడు ప్రాణం పోసిన దేవుడిని నమ్ముతారు. లాజరు విషయంలో నమ్ముతారు. చిన్నదాని విషయంలో నమ్ముతారు. వేల మందిని సెకండ్ కమింగ్‌కొచ్చి లేపుతున్నాడంటే అది నమ్ముతారు. మరి యోనా చచ్చిపోయాడంటే ఎందుకు నమ్మరు? జనరల్‌గా ఆలోచిద్దాం. చచ్చాడా? బ్రతికాడా? పక్కన పెడదాం. అందులో ఆక్సిజన్ ఉంటాదా సముద్రంలో? చేప కడుపులో ఆక్సిజన్ ఎళ్తాదా? అని అనుకుందాం. ఇంత క్లియర్‌గా రాయబడి ఉంది. ఏమనుంది? మూర్ఛిల్లడం అంటే ప్రాణము ఎప్పుడు మూర్ఛిల్లిపోతది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక ప్రాణం ఉందా? పోయిందా? అన్న టైంలోని బాగా మూర్ఛిల్లిపోవడం అనేది జరిగిందని అంటా ఉంటాం మనం. మూర్ఛిల్లిపోవడం అంటే ఇంచుమించు ప్రాణాలు పోయే పరిస్థితి. ఆ! ఆ పరిస్థితి అన్న వచ్చింది కానీ నిజంగా చచ్చిపోలేదు కదా! మళ్ళీ ఎలాగ లాగుతారు మీరు. మళ్ళీ ఈ పాయింట్ లాగుతారు గానీ, పోనీ ఒకసారి ఆలోచిద్దామని అనుకోరు. సరే, ఇంకో విషయం చూసుకుందాం. అదేంటంటే యేసు ప్రభువారు సువార్త చేయడానికి వెళ్తున్నారు. సువార్త చేయడానికి వెళ్ళే టైంలోని కొంతమంది శాస్త్రులు, పరిసరులు గుంటకడ నక్కలకి ఇప్పుడు వాళ్ళ వేషం వేసుకొని వీళ్ళతోటుండి ఈ రిపోర్ట్స్ ఎప్పుడు రాయడాకన్నట్టుగా ఈయన్నెప్పుడు కనపడుతుండేవారు. ఎందుకంటే ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉన్న ఘనాపటులైన వారు, ఘనులైన వారు ఆయన్ని చంపడానికి శాస్త్రుల్ని, పరిసరుల్ని కొంచెం చిన్నగా ఉన్నవారు ఆయనతో ఎప్పుడు కూడా ఈ బ్యాచ్ ఎక్కడికెళ్తుంది మీరు ఎళ్ళండర్రా, మీరు ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ నాకిస్తూ ఉండండి అంటే వీళ్ళు వెళ్ళడం ఫాలో అవ్వడం. అదిగో పలానా ఊర్లో
ఈ స్వస్థతల పలానా ఊర్లో అద్భుతాలు, పలానా ఊర్లో సువార్త, పలానా ఊర్లో ప్రసంగం మొత్తం ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ఇచ్చేవారు. ఆ యొక్క రోమన్ ప్రభుత్వం వారంతా కూడా దాన్ని ఇది చేసుకొని పెట్టుకుంటే ఈయనకంటే ఒక చరిత్ర, ఒక బుక్ రాసాడు. ఏం చేస్తున్నాడని మంచి విషయంలో కాదు సుమా. మంచిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎవరికి నచ్చరు. నీ దగ్గర నీ మాట తీపిగా మాట్లాడి, భుజం మీద చేసి చక్కగా మాట్లాడి పక్కకెళ్ళాక నీ కోసం చెడ్డగా చెప్పుకునే రకాలు వాళ్ళు బాగా నచ్చుతాయి. అలాంటి రకంలో నువ్వు ఒక రకంగా ఉండి కన్నా నీ రకంగా నువ్వు ఉండు చాలు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని అడగద్దు. నువ్వు అలా ఉండక వాళ్ళు పాడైపోయారని అనద్దు. వాళ్ళలోకి వెళ్ళి నువ్వు పాడైపోక వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనద్దు. వాళ్ళలోకి వెళ్ళి నువ్వు మంచిదారువో మంచోడు అయినప్పుడు నువ్వు పక్కనే ఉండు. వాళ్ళలోకి వెళ్ళి అనద్దు. వాళ్ళకి వాళ్ళు మంచోళ్ళే, నువ్వు వాళ్ళకి మంచిదారివి కాదు, వాళ్ళు నీకు మంచోళ్ళు కాదు. అందరికీ ఆపోజిట్గానే ఉంటుంది మైండ్. ఎవరికి కూడా కనెక్ట్ అయ్యి కరెక్ట్గా ఉండదు. భార్య మనసు భర్తకే నచ్చదు, భర్త మనసు భార్యకి నచ్చదు. కొన్ని కొన్ని ఉంటాయి. నేను అందరి ఫ్యామిలీస్ అనట్లేదు, కొన్ని కొన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటాయి నా సమస్యలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రీతిలో యోనా యొక్క విషయం జరిగింది. అంత దిగాంతాల్లోకి వెళ్ళిపోయినప్పుడు చనిపోకుండా ఎలా ఉంటాడు? ఈ యొక్క సముద్రంలో మహా తిరిగి 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 ఈ యొక్క చేప అక్కడికి వెళ్ళింది. ఏటది? తిమింగలం. ఈ తిమింగలం అక్కడికి వెళ్ళి ఆ తర్వాత 3 రోజులు పోయాక అక్కడ అతన్ని పడవేసింది. సముద్ర ఒడ్డున ఎందుకు పడవేసింది అంటే, ఆ నాచంతా కరిగిపోవడానికి సముద్రపు అలలు కొడుతూనే ఉంటాయి. ఆ సముద్ర ఒడ్డున పడేసేటప్పటికి అతని బాడీ మీద ఉన్న ప్రతి నాచు, దరిద్రం గిరిద్రం అంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోయింది. ఇంకోటి తెలుసా, ఉప్పు బ్యాక్టీరియాని బాగా చంపుతుంది. మనం కూరలో ఎందుకు వేసుకుంటాం తెలుసా? అది కూడా దేవుని చిత్తమై ఉండదు రోయ్. అందుకే దేవుడు కూడా బైబిల్ ఉప్పు కోసం రాశాడు. మనం పండించే కాయగూరలు కానీ, తినే ఫ్రూట్స్ కానీ చాలా మందులు కొట్టి పండిస్తూ ఉంటారు. అందుకే మనం ఉప్పు వేస్తూ ఉంటాం. అది టేస్ట్ కోసం పక్కన పెట్టండి, అందులో ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అలాగా సముద్రపు నీరు ఎప్పుడు కూడా ఉప్పుతో నిండుకొని ఉంటుంది. కాబట్టి అతను పట్టుకున్న నాచు, సముద్రపు పురుగులు కానీ, చేపలో ఉన్న పురుగులు కానీ అదే అవన్నీ కూడా క్లీన్ చేయడాక సముద్రపు నీరు కొడతంతో ఆ వాటర్ తోటి క్లీన్ అయిపోయాడు. ఆ ఉప్పు వాటర్ తోటి ఇంకా శుద్ధుడైపోయాడు, క్లీన్ అయిపోయాడు. అది సారము కలిగినది అని మనకి బైబిల్లో కూడా చెప్పబడుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో చూసుకున్నప్పుడు యేసు ప్రభువారు అలా సువార్త సేవ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది కాదు, ఆయన శత్రువులు ఏమన్నారు తెలుసా? శాస్త్రులు, పరిసరులు అక్కడ జనం ఉంటాడుగా, పరువు తీయాలి కదా, పరువు జనాల్లో ఉన్నప్పుడే తీయాలి. చెడ్డవారి యొక్క లక్ష్యం ఏంటంటే, మనకి ఓ సమయం వస్తుంది అప్పుడే మాట్లాడాలి. ఫోన్లో ఎందుకని అది ఎప్పుడో నీకు బాధ కలిగినప్పుడు, ఇది చేసినప్పుడు ఒకసారి ఏదో వాయిస్ ఇచ్చి వదిలేసి అంటే అదొక అర్థం. అలాగా వీళ్ళు ఏమన్నారంటే, శాస్త్రులు, పరిసరులు కూడా బోధకుడా, నువ్వు చాలా అద్భుతాలు చేస్తావు కదా, నువ్వు చాలా మంచోడు కదా, ఒక్క అద్భుతం, ఒక్క సూచక్రియ నేను నీ నుంచి అంటే మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడగోరుచున్నారు అని అన్నప్పుడు వెంటనే దేవుడికి, యేసేకి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే పదే పదే విడవకుండా అడుగుతున్నారు, ఓ చోచక్రియ చేయి చూడాలని, ఓ చోచక్రియ చేయి చూడాలనుంది. ఆయన ఏమన్నా గారడి విద్యోడా, ఆయన ఏమన్నా లేకపోతే ఒక జోకరా చేయడానికి? వెంటనే ఆయన కోపం వచ్చింది అంతే. ఇదిగో వాళ్ళకి పెట్టిన పేరేడు తెలుసా? అద్భుతాలు, చోచక్రియలు, ఆశ్చర్యాలు, దయ్యాలు, భూతాలు అన్న వాళ్ళకి ఆ దయ్యాలస్తులకు సరిగ్గా పెట్టాడు పేరు, వ్యభిచారులారా. వ్యభిచారులైన చెడ్డ తరము వారు. వ్యభిచారిని అని ఎందుకు పోలుతున్నాడు తెలుసా? వ్యభిచారిణి అనే స్త్రీ ఒక్క పురుషునితో ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు, నాకు అనవసరమైన విషయాలే. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వ్యభిచారులైన చెడ్డ తరము వారులారా, చోచక్రియ అడుగుచున్నారా? చోచక్రియ కావాలి మీకు? వాక్యం వద్దు మీకు వాక్యం ఎందుకు? మీకు చోచక్రియ కావాలి. నేను చెప్తున్నా, భక్తులు చెప్తున్నా, దేవుడు మాటలు ఎందుకు? మీకు అద్భుతాలు కావాలి. ఇంచేపు దయ్యాలు, భూతాలు, కాళ్ళు, చేతులు, స్వస్థతలు అయిపోయి చరిగిపోతే అయ్యేస్తారు. ఇదే దేవుడు అంటే బాగా ప్రింట్ వేసేసారు. యేసుప్రభు అంటే పోయిన అన్ని ఇచ్చేస్తారు. యేసుప్రభు అంటే స్వస్థతలు, యేసుప్రభు అంటే వాక్యం అని ఎవరో చెప్పట్లేదు, చెప్తున్నారు, వాక్యం తీసే చెప్తున్నారు. కానీ వాక్యానికన్నా తక్కువగా ఇవి ఎక్కువగా వినపడిపోతున్నాయి, ఇవి ఎక్కువ పబ్లిసిటీ అయిపోయాయి. అక్కడేదో కాళ్ళు అంటే ఇక్కడేదో, చేతులు అంటే ఇక్కడేదో, తలకాయ అంటే అక్కడేదో, ఇలాగంట. మళ్ళీ అడుగుతున్నాను నాకు తెలియక. ఇప్పుడు అప్పుడు యేసుప్రభు చేశారు, ఓకే. ఇప్పుడు భూమి మీద మనతో పాటు ప్రవక్తలు ఉన్నారా?
మనతో పాటు యేసుప్రభు వారు ఉన్నారా? ఇప్పుడు అలాగా యేసుప్రభు కళ్ళొచ్చినట్టుగా కళ్ళొచ్చేస్తున్నాయా? కాళ్ళొచ్చినట్టుగా కాళ్ళొచ్చేస్తున్నాయా? చేతులొచ్చినట్టుగా చేతులొచ్చేస్తున్నాయా? రక్తస్రావణ స్త్రీ ఆ యొక్క రక్తస్రావణం స్వస్థపడ్డట్టుగా వచ్చేసింది. 38 సంవత్సరాల నుంచి నడువులో ఏ పాటి బలం లేకుండా ఉన్న అతనికి దిగ్గుమని లేచి నడిచినట్టుగా పక్షవాతం వచ్చినోళ్ళు నడిచేస్తున్నారా? కొన్ని కోట్ల మంది హాస్పిటల్‌లో పడి ఉన్నారు భయంకరమైన జబ్బులతోటి. చిన్న జబ్బులతో, పెద్ద జబ్బులతోటి. మీకేమన్నా దేవుడు అలాంటి వరాలిస్తే దండం పెట్టి అడుగుతున్నాను. అక్కడికెళ్ళి స్వస్థపరచండి. అక్కడికెళ్ళి స్వస్థపరచండి. నా భర్త గొప్ప దైవజనుడే. నా భర్తకు కూడా అనారోగ్యం వచ్చినప్పుడు నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి తిప్పాను. నువ్వు గొప్ప దైవజనుడు కదా! నేను దైవజనురాలు కదా! ప్రార్థన చేసి ఉషు బుషు అంటే పోతదంటే సరిపోయిద్దా? ఆఖరికి అతను పోయాడు తప్ప అతని ఒంట్లో ఉన్న రోగం పోలేదు. ఎందుకు పోలేదు అంటే దేవుని చిత్తం ఎవరూ చెప్పలేరు. మానవులుగా మన ప్రయత్నం మనం చేయడం అంతే. ఎన్నో ప్రయత్నాలు నేను చేసినప్పటికీ కూడా ఆయన నాకు దక్కలేకపోయారంటే దేవుని చిత్తం ఎవరు ఏం చేయలేరు. హాస్పిటల్ ప్రయత్నాలు ఎలా చేశాననేది నాకే తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో అలాంటి పబ్లిసిటీ వెళ్ళిపోతుందే తప్ప దేవుని వాక్యానికి సంబంధించిన సత్యం ఏంటి, మర్మం ఏంటి, లోతు ఏంటి, ఆ భావాలేంటి అలా చూద్దామని విందాము, వాక్యం చదువుదాం, దైవజనులు ఏం చెప్తున్నారో రాసుకొని ఇంకోసారి రిపీట్ చేద్దాం. అలాంటివి ఏవీ లేవు. అదేదో వీధుల్లోకి వచ్చిన వాళ్ళు పిల్లలు కొట్టుకొని వాయిస్తారు కదా, చిన్న చిన్న డంపులాగా డమరకమో ఏదో అంటారు. పిల్లలు టకా కొట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు సమ్మర్ ఒకటేమో పిల్లలు వీధుల్లో బాగా ఆడుకుంటున్నారు చక్కగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? వ్యభిచారులైన చెడ్డ తరము వారు చోచక క్రియ అడుగుచున్నారు. యోనాను గురించిన ఒక్క చోచక క్రియ తప్ప మరి ఏ చోచక్రియ చేయబడదు. ఇక్కడ ఇంకొక విషయం, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోన ఒక్క చోచక్రియ కూడా చేయలేదు. యోన చోచక్రియ చేశాడని చెప్తున్నారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎన్నో చోచక్రియలు, ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ నేనేమి చేయలేదు అన్నాడు ఈయన. ఎంతవరకు అది నిజం? చేశారని అన్ని నిజాలు ఇక్కడ ఉన్నాయి, వాక్యాలు మనకు చూపిస్తున్నాయి. ఆయన కూడా ఏమీ చేయలేదని తెలుసు. దేవునికి ఆయన వ్యతిరేకదారుడై ఉన్నాడు తప్ప ఇష్టానుసారమైన వాడు కాదు కదా. ఆయన మాట విన్నాడా యోనా? వినలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు. యోనాను గురించిన ఒక చోచక్రియ తప్ప మరి ఏ చోచక్రియ జరగదు. యోనా ఏ చోచక్రియ చేశాడు? 12 మంది శిష్యులు చేసినట్టు చేశాడా? పాత నిబంధనలో వ్యక్తే. పోనీ అప్పుడులాగా ఏలియాలాగా అగ్ని దించాడా? ఎలీషా ఒక మాట అనగానే ఎలుగుబంట్లు వచ్చి, ఆడమగ ఎలుగుబంట్లు వచ్చి, ఆడ ఎలుగుబంట్లు వచ్చి అందరినీ తినేసినట్టుగా జరిగిందా? యెహోషువ సూర్యుడానివి అక్కడ ఆగిపో, చంద్రుడానివి అక్కడ ఆగిపో అంటే అలా జరిగిందా? ఏం అద్భుతాలు చేశాడు యోనా. ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమి చేయలేదు. యేసుప్రభు వారు ఏం చేశారు? అన్నీ చేశారు. ఇక చెప్పడానికి లిస్ట్ సరిపోదు. అన్నీ చేశారు, చేయలేదంటే ఏదీ లేదు తన జీవిత కాలంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క అద్భుతమైన చోచక్రియ ఏంటో తెలుసా? యోనా చనిపోయాడు. యోనా చనిపోయి చేప కడుపులో 3 రాత్రింపగలు ఎలాగైతే ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా చనిపోయి భూగర్భంలో 3 రాత్రి పగలు కూడా అలాగే ఉంటాడు. యోనా ఎలాగైతే తిరిగి సజీవుడిగా లేచాడో, నేను కూడా పునరుద్ధానుడే సజీవుడిగా అలాగే లెగుస్తాను. అతను చేసిన చోచక్రియ తప్ప మీకు ఏది కూడా కనపడదో, నేను ఇవ్వను కూడా. యేసుప్రభువారు పోల్చుకోవడానికి అతను ఒక్కడే దొరకడా యోనా? ఏ చోచక్రియ చేయలేనా యోనా? ఏ దొరకడా? నీకెవరో దొరకలేదా? ఎలీషా లేడా అన్న అద్భుతాలు చేసిన అతను? ఏలియా లేడా? ఇక మోషే అయితే చెప్పక్కర్లేదు, మోషే లేడా? ఆ తరాల్లో చేసిన వాళ్ళు ఎవరు లేరలా అద్భుతాలు? యెహోషువ లేడా? దేవుడి కొడుకు మొత్తం అందరిని వేసేసిన సంసోన్ లేడా? అతను తప్పే చేశాడో మనకు అనవసరం. ఒక స్త్రీతో ఉన్నాడంటే అది అతని పర్సనల్ జీవితం, అది మనకు అనవసరమైన విషయం. ఇంతమందిని పోల్చుకోలేదు కానీ యేసుప్రభు వారు పోనీ వాళ్ళని కూడా పక్కనెట్టదు. ఈ 12 మంది శిష్యులు కూడా చాలా అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు, ఇవన్నీ చేశారు కదా. వీళ్ళల్లో ఎవరినన్నా చేయొచ్చు కదా. పోనీ ఒక్కడు దేవునికి వ్యతిరేకదారుగా ఉన్న అతన్ని తీసేద్దాం, యోధ ఇస్కరియోతుని. మిగతా ఉన్న 11 మంది
ఆళ్ళని పోల్చుకోవచ్చు కదా! ఎక్కడో ఏ అద్భుతం చేయలేని, దేవునికి వ్యతిరేకదారుడు, దేవునికి ఇదైన వాడిని అతన్ని ఎట్టెందుకు పోల్చాలి? మళ్ళీ ఇతనితో అతని సమాధిని ఎందుకు పోల్చుకోవాలి? అతనితోటి ఇతని చావునెందుకు పోల్చుకోవాలి? బైబిల్‌లో ఒక్క చోట ఒక్క మాట ఉంటే అక్కడ ఆ మాట ఉన్నట్టేనా? బైబిల్ వాక్యం కొంత ఇచ్చట, కొంత అచ్చట దొరుకును. బైబిల్ పరిశీలించియే కదా చదవాలి. మీ దైవజనులు చెప్పారా? టీవీ మీద, కబోర్డ్ మీద ఇక్కడక్కడ బైబిల్ పడేసారా? వచ్చే వారం దులుపుకొనెళ్లారా? అంతే మనకు కావాలి. మా ఇంట్లో పెట్టిన వాక్యం కూడా కోడి దొలపరిచ్చేసుకున్నట్టుగా ఎండాకాలం కోడి గొయ్యి తీసుకొని పడుకొని చక్కగా ఇసుకంతా కప్పుకుంటది. ఎవరైనా వచ్చి షు అని అలా తోలారనుకో అంత దూరం పోయి మొత్తం దొలపరిచ్చేది. మనం కూడా మన మందిరాల్లో చేస్తున్న పని ఇదే. మీ సేవకుల దగ్గర మీరు చేస్తున్న పని ఇదే. సేవకులు గొంతు చించుకొని, చించుకొని స్వరపేటిక పగిలిపోవాలేమో తప్ప, ఈ బుర్ర పగిలి ఎప్పుడు కూడా ఒక 2 మాటలు స్టోరేజ్ చేసుకుందాం అన్నది ఉండదు. ఇంట్లో సరుకులు చేస్తారు. ఇంట్లో వస్తువులన్నీ చేస్తారు. ఇక బీరువాలో బట్టలైతే లేడీస్ అమ్మో! నమస్కారం. చెప్పక్కర్లేదు. మీరు కాదా అనొచ్చు. నేను ఉంటాను. అందులో ఎందుకును? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు మీ దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ వివరిస్తున్నారు? ఆ చెప్పిన ఇంకెక్కడన్నా మీరు చెప్తున్నారా? వివరిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నా కొరకు, నా మందిరం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను అనేకమైన చోట్ల దేవుని నామంలో ఇవాంజలిస్ట్‌గా వాడబడుతున్నాను. ఇంకా అనేకమైన చోట్ల సేవ చేసేలాగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలు ఎప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని, నా సేవ కోసం, నా సంఘం కోసం, నా పరిచర్య కోసం, ఇంకా నేను అనేకమైన చోట్ల వాడబడేలాగా ప్రార్థన చేస్తారని మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.